హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా. ఈరోజు మనం మిర్చిలో వచ్చేసి స్ప్రేయింగ్ చేయడానికి వచ్చాము. ఈరోజు మనం మిర్చిలో ఏ మందులు స్ప్రే చేస్తాం ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా మనం లాస్ట్ స్ప్రేలో వచ్చేసి బేర్ కంపెనీ వాళ్ళది నాటివ్, దాంతోపాటు గరుడా కెమికల్స్ వాళ్ళది పోలీసు, ఈ రెండు కలిపి మనం స్ప్రే చేయడం జరిగింది మిత్రులారా. అది స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా. ఈరోజు మనం మిర్చిలో ఏ మందులు స్ప్రే చేస్తాం ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తారని మిత్రులారా. మన క్రాప్ ఎలా ఉందో చూద్దాం. మనం లాస్ట్ స్ప్రేలో వచ్చేసి బేర్ కంపెనీ వాళ్ళది నాటివ్, దాంతోపాటు గరుడా కెమికల్స్ వాళ్ళది పోలీస్, ఈ రెండు కలిపి స్ప్రే చేసాం మిత్రులారా. మనకి పోలీస్ ఏంటంటే అన్ని మిరప పంటలు వచ్చి అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. నాటివ్ ఏంటంటే మనకి పండాకు సమస్య ఉందని చెప్పేసి దానికి సంబంధించి మనం నాటివ్ కలిపి స్ప్రే చేసాము. ఇది స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్స్ అయితే పర్వాలేదు మిత్రులారా. కొంచెం పండాకి ఇంకా కొంచెం కంట్రోల్ కాలేదనమాట. మనకి ముడత కానీ అలాంటివి అయితే ఏం లేవు. పండాకు సమస్య ఇంకా కంట్రోల్ కాలే మిత్రులారా. ప్రజెంట్ మనది క్రాప్ అయితే ఇలా ఉందన్నమాట. మంచి కొద్దిగా గ్రీనిష్నెస్ వచ్చింది, కానీ కొంచెం పండాకు సమస్య ఇంకా మనకి కంట్రోల్ కాలేదు. మనకి ముడత అయితే ఏం లేదు. మనకి వచ్చే అంత ఆకులన్నీ కూడా మనకి బాగానే ఉన్నాయన్నమాట. పండాకే కంట్రోల్ కాలేదన్నమాట. దానికి సంబంధించి ఈరోజు మనం పండాకు, దాంతోపాటు మనకి తెల్లదోమ, పచ్చదోమ, వాటికి సంబంధించి ఈరోజు మనం మందులు స్ప్రే చేస్తాం మిత్రులారా. మనది ప్రజెంట్ ఓవరాల్గా మనది క్రాప్ అయితే ఇలా ఉంది మిత్రులారా. ఈరోజు మిర్చిలో స్ప్రే చేద్దామని చెప్పి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బేర్ కంపెనీ వాళ్ళది మూమెంట్ ఎనర్జీ అనమాట. దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్టయితే మనకి స్పెట్రో టెట్రామేట్ వచ్చేసి 11.01%, అట్లనే మనకి ఇముడా క్లోప్రిడ్ వచ్చేసి 11.0.1% ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుందన్నమాట. ఇదేంటంటే మనకి మిరప పంటలో వచ్చే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, అట్లనే మనకి తామర పురుగు, ఇట్లా అన్ని రకాలుగా రసం పీల్చే పురుగుల మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా తెల్లదోమ యొక్క గుడ్డు స్టేజ్ నుంచి అడల్ట్ స్టేజ్ వరకు, అంటే తెల్లదోమ పెట్టిన గుడ్లని, అట్లనే కాకుండా పెద్ద స్టేజ్లో ఉన్న తెల్లదోమ యొక్క అన్ని స్టేజెస్ని కూడా ఇది మనకి కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇది మనకి 2-వే అనమాట. 2-వే సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ అనమాట. అంటే ఏంటంటే మనకి ఇది మొక్క మీద స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే మొక్క యొక్క అన్ని భాగాలకు చొచ్చుకుపోయి రసం పీల్చే అన్ని రకాల పురుగుల్ని కూడా ఇది మనకి సమర్థవంతంగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. అంతేకాకుండా ఇది మనకి మొక్క స్ప్రే చేసినప్పుడు వేర్ల లోపలకు కూడా ప్రవేశించి ఆ మొక్క అనేది ఆ వేర్ల నుంచి అన్ని రకాల న్యూట్రిషన్స్ని, అన్ని రకాల పోషకాలని మొక్క గ్రహించేటట్టు చేసుకునేటట్టు మనకి ఇది పనిచేస్తుంది మిత్రులారా. దీని డోస్ చూసుకున్నట్టయితే మనం ఎకరానికి వచ్చేసి 250 ml మనం స్ప్రే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన క్రాప్ పెద్ద స్టేజ్ కాబట్టి సుమారు మనం 1 లీటర్ తెచ్చుకొని 3 ఎకరాల దాకా స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇది మనం ఒక 1 లీటర్ తీసుకురావడం జరిగింది. ఇది మనకి 3 ఎకరాలకి స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా. ఇది 1 లీటర్ కాస్ట్ వచ్చేసి మనకి సుమారు 4,000 రూపాయల దాకా మనకి మార్కెట్లో ఉందన్నమాట కాస్ట్. దీంతోపాటు దీని కాంబినేషన్ వచ్చేసి నేను అమిస్టార్ టాప్ తీసుకున్నాను మిత్రులారా. ఎందుకంటే మనకి పండాకు తగులుతుంది, అంతేకాకుండా బూడిద తెగులు తగులుతుంది, అక్కడక్కడ కాయలు పండినవి, ఆ పండిన కాయలు అనేవి మచ్చలు వస్తున్నాయి అనమాట. అంతేకాకుండా బ్యాక్టీరియా, ఫంగస్ల మీద ఇది మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. అన్ని రకాల మిరప పంటలో వచ్చే అన్ని రకాల తెగుళ్ళ మీద కూడా మనకి అమిస్టార్ టాప్ అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్టయితే మనకి 2 టెక్నికల్స్ ఉంటాయి మిత్రులారా. మనకి అజాస్టిస్ట్రోబిన్, దాంతోపాటు డైఫెన్కోనజోల్, రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి అనమాట. అజాస్టిస్ట్రోబిన్ వచ్చేసి 8.2, అట్లనే డైఫెన్కోనజోల్ వచ్చేసి 11.4 ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది. ఇది కూడా అంటే మనకి లిక్విడ్ ఫార్ములేషన్లో ఉంటుంది అనమాట. ఇది మనకి బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్ అనమాట. ఇది కూడా సేమ్ మనకి మొక్కల మీద స్ప్రే చేసినప్పుడు అన్ని భాగాలకి ప్రవేశించి ఆ ఫంగస్ల మీద మనకి వాటి యొక్క ఫంగస్ల మీద ఇది మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. అంటే మనకి మిరపలో వచ్చే బూడిద తెగులు కానీ, ఇప్పుడు మంచు మనకు బాగా పడుతుంది, బూడిద తెగులు కానీ,
పండాకు తెగులు కానీ, చుక్క తెగులు కానీ, కాయ మచ్చ కానీ, ఇట్లా అన్ని రకాలుగా మిరప పంటను వచ్చి ఓవరాల్గా చెప్పాలంటే మిరప పంటను వచ్చి అన్ని రకాల తెగుళ్ళ మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది. మనకు మార్కెట్లో 200 ml మనకి ₹900 దాకా కాస్ట్ ఉందన్నమాట. ఇది మనకి 3 ఎకరాలు ఉంది కాబట్టి మనం ఒక్కొక్క బేరల్కి వచ్చేసి 200 ml స్ప్రే చేయాలన్నమాట. మనకి 3 ఎకరాలు ఉంది కాబట్టి మనం 200 ml 3 తీసుకురావడం జరిగిందన్నమాట. మనకి హాఫ్ లీటర్ ప్యాకింగ్ దొరకలేదు. అందు గురించి మనం 200 ml తీసుకురావడం జరిగిందనమాట. ప్రతి ఎకరానికి 200 ml స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇది మనకి 200 ml కాస్ట్ వచ్చేసి సుమారు ₹900 దాకా కాస్ట్ ఉందన్నమాట. దీని కాంబినేషన్ చూసుకున్నట్టయితే ప్లాంటోమేషన్ తీసుకురావడం జరిగింది. ప్లాంటోమేషన్ ఏంటంటే మనకి చుక్క తెగుల మీద, బ్యాక్టీరియా తెగుళ్ళ మీద, అన్ని రకాల ఫంగిసైడ్స్ మీద, అన్ని రకాల ఫంగల్ డిసీజెస్ మీద మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. అంటే ఏంటంటే మనకి ఇది యాంటీబయాటిక్ లాగా అనమాట. మనం ఏదైనా సరే ఫంగిసైడ్ స్ప్రే చేసేటప్పుడు యాంటీబయాటిక్ టైప్లో ఇది మనం యాడ్ చేసుకొని స్ప్రే చేస్తే ఏమవుతుందంటే అది ఎఫెక్టివ్గా మనం స్ప్రే చేసిన ఫంగిసైడ్ ఏమవుతుందంటే అన్ని రకాలుగా మనకి ఎఫెక్టివ్గా మనకి పనిచేస్తుంది అనమాట. ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి యాంటీబయాటిక్ టైప్లో కూడా మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట మొక్కలకి. దీని కాంబినేషన్ వచ్చేసి అమిస్టార్ టాప్ కాంబినేషన్, ప్లాంటోమేషన్ అనమాట. ఈ రెండు కలిపి మనం ఒక బకెట్లో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. మూమెంట్ ఎనర్జీ వచ్చేసి ఒక బకెట్లో కలుపుకొని స్ప్రే చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇవి చక్కగా కలుస్తాయి అనమాట. ఎటువంటి ఇబ్బంది లేవు. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే అమిస్టార్ టాపు దాంతోపాటు ప్లాంటోమేషన్ ఈ రెండు కూడా మనం బ్యారెల్లో కలుపుకుంటాం అనమాట. మూమెంట్ ఎనర్జీ ఏం చేస్తామంటే ఒక బకెట్లో కలుపుకొని మనం స్ప్రే చేస్తాం అనమాట. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మిత్రులారా. చక్కగా కలుస్తాయి అనమాట. ఇవి మనం శుభ్రంగా కలుస్తాయి అనమాట. ఎటువంటి ఇబ్బంది లేవు. ఈరోజు మనం మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి డోసెస్ చెప్తున్నాను. మన మూమెంట్ ఎనర్జీ వచ్చేసి ఎకరానికి 250 నుంచి 300 ml స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు మనంతా పెద్ద మొక్కలు కాబట్టి మనం 1 లీటర్ తీసుకుని 3 ఎకరాల దాకా స్ప్రే చేస్తున్నాం అంటే మనకు సుమారు 30 ట్యాంకులు పడతాయి అనమాట. 30 ట్యాంకుల్లో మనం స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అమిస్టార్ టాప్ కూడా అంతే. మనకి 200 ml అనమాట ఎకరానికి డోసు. మనం 3 బాటిల్స్ తీసుకొచ్చాం అనమాట. అంటే 600 ml మనం 3 ఎకరాలకు స్ప్రే చేస్తాం. దాంతోపాటు ప్లాంటోమేషన్ వచ్చేసి 100 గ్రామ్ ప్యాకెట్స్ అనమాట. ఎకరానికి 100 గ్రామ్స్ సరిపోతుంది. మనది 3 ఎకరాలు ఉంది కాబట్టి 300 గ్రాములు తీసుకురావడం జరిగింది మిత్రులారా. ఈ ప్లాంటోమేషన్ కాస్ట్ 100 గ్రామ్స్ ₹200 దాకా కాస్ట్ ఉంటుందన్నమాట. మూమెంట్ ఎనర్జీ వచ్చేసి ₹4000. ఇది అమిస్టార్ టాప్ వచ్చేసి మనకి ఎకరానికి వచ్చేసి ₹900 దాకా కాస్ట్ పడుతుంది మిత్రులారా. ఇక ఈరోజు మనం మిర్చిలో స్ప్రే చేద్దామని చెప్పి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. ఈరోజు మిర్చిలో స్ప్రే చేద్దామని చెప్పి తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ అయితే అవే ఫ్రెండ్స్. మనది బేర్ కంపెనీ వాళ్ళది మూమెంటో ఎనర్జీ, దాంతోపాటు అమిస్టార్ టాప్ అనమాట సింజెంటా కంపెనీ వాళ్ళది. ఈ రెండు కలిపి మనం స్ప్రే చేస్తాం. ఈ రెండు కూడా మనకి అన్ని రకాలుగా కూడా వచ్చే మిరప పంటలో వచ్చే తెగుళ్ళ మీద, అంతేకాకుండా అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తాయి మిత్రులారా. ఇది స్ప్రే చేస్తాం. స్ప్రే చేసిన తర్వాత వీటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నేను మరలా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను మిత్రులారా. ఇక ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.